వెల్కమ్ టు మై ఛానల్ కుక్ ఇట్ బ్రేవ్. ఈరోజు నేను చెప్పేది వచ్చి స్పైసీ చికెన్ ఫ్రై అనమాట. సో దీనికి ఫస్ట్ మనం రెసిపీలోకి వెళ్తే చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు ఉంటుంది కదా, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, అంతకన్నా తక్కువైనా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో తర్వాత గరం మసాలా ప్యాకెట్ మనకు బయట దొరుకుతుందన్నమాట. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. మీరు తక్కువ తింటా అంటే 1/2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి చిల్లీ పౌడర్ అనమాట. చిల్లీ పౌడర్ని మీరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంకా స్పైస్ ఎక్కువ తింటా అంటే 3 అన్నా వేసుకోవచ్చు అనమాట. నీట్గా అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పక్కన ఒక 10 మినిట్స్ మూత పెట్టి పెట్టేయాలన్నమాట. సో ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసి టిన్ మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలానే పక్కన వదిలేసిన తర్వాత మీరు ఈ లోపల ఒక లెమన్ తీసుకోవాలన్నమాట. లెమన్ని ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా 2 ముక్కలు కట్ చేసుకొని ఆ లెమన్ని కూడా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన బాగా చికెన్కి పట్టేటట్టు మంచిగా పులుపు తగిలేటట్టు మొత్తం అంతా పిండుకోవాలన్నమాట. సో గింజలు ఏమన్నా పడితే వాటిని రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి చికెన్ మసాలా అనమాట. మీ చికెన్ మసాలా కూడా మీకు 1 టేబుల్ స్పూన్ ఇంట్రెస్ట్ ఉంటే 1 వేసుకోవచ్చు, లేదా ఎక్కువ స్పైస్ బాగానే తింటాం మేము అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1.5 స్పూన్ వరకు చికెన్ మసాలా అనేది కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకున్న తర్వాత దీన్ని కూడా మొత్తం ఫుల్గా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఇది పక్కన పెట్టాలి. నెక్స్ట్ అది పక్కన పెట్టి ఈ లోపల మనం ఏం చేయాలంటే 2 ఆనియన్స్ తీసుకోవాలి. 1.5 మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్స్, తర్వాత చిల్లీ పౌడరు, చికెన్ మసాలా, నిమ్మకాయ, ఇంతే అండి, ఇంకేమీ యూజ్ చేయను. సో బాండిల్ తీసుకొని బాండిల్లో మనం ఫస్ట్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు యూజ్ చేశాను. మీరు కొంచెం తక్కువ ఇంకొంచెం ఎక్కువైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కరివేపాకు ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో మంట మీదనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ చికెన్ని మనం ఏదైతే మ్యారినేట్ చేసామో ఆ చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు మనం అలానే వదిలేసాము అంటే అందులోంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మొత్తం అలానే డీప్ ఫ్రై చేసేసుకొని మనం సపరేట్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సింపుల్ ఈజీ రెసిపీ, మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కుక్ ఇట్ బ్రేవ్ ఛానల్ని ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ ఇట్ బ్రేవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.